విజయవాడలో ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ అసోసియేషన్ తరఫున ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈరోజు జరిగింది. గత 8 సంవత్సరాల క్రితం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రప్రథమంగా విజయవాడలో ఆంధ్రప్రదేశ్ క్యాటరర్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి జిల్లాలో మరి 13 జిల్లాలు అనుకొని 13 జిల్లాల్లో ప్రమాణ స్వీకారాలు చేయించాం, అసోసియేషన్ స్థాపించాం. ఇప్పుడు మళ్ళీ జిల్లా ఫైబర్కేషన్లో 26 జిల్లాలని ఒక్కొక్క జిల్లాకి వెళ్ళి ఆ జిల్లాలో మరి ఉన్నటువంటి క్యాటరర్స్ అందరినీ సమాయత్తం చేసి ఒక వేదిక మీదకి తీసుకురావాలనేది మా కోరిక. అట్లానే మరి గవర్నమెంట్ పరంగా మాకు కావాల్సింది ఏంటంటే ఆలోచించినప్పుడు హోటల్స్ ఇండస్ట్రీని ఎలా అయితే గుర్తించారో ఈ క్యాటరింగ్ రంగాన్ని కూడా ఇండస్ట్రీగా గవర్నమెంట్ గుర్తించిన రోజున అనేకమైనటువంటి సబ్సిడీలు ఈ క్యాటరింగ్ రంగానికి కూడా దొరుకుతాయి. మరి క్యాటరింగ్ రంగం అభివృద్ధి చెందాలి అంటే మా క్యాటరర్స్ అందరూ కూడా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి, జిఎస్టీ కట్టాలి. ఎన్నో ఫంక్షన్లు చేస్తున్నాం, ఆతిథ్య రంగంలో ఉన్నాం. మరి ఏ వివాహం జరిగినా ఏ ఫంక్షన్ జరిగినా అతి ముఖ్యమైనది మేము అన్నం పెట్టాలి. కాబట్టి ఇటువంటి రంగంలో ఉండి కూడా ఎందుకనంటే మా వాళ్ళంతా ఎడ్యుకేషన్ తక్కువ, చాలామంది భయపడుతున్నారు ట్యాక్స్ అంటే. కానీ వాళ్ళ గవర్నమెంట్ చాలా సులభతరం చేసింది. కేవలం 5% ₹1,00,000 పోయినాలు పెట్టి 5,000 ట్యాక్స్. అలాగే 40 లక్షల లోపు టర్న్ ఓవర్కి ట్యాక్సే లేదు. కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క క్యాటరర్ కూడా మిగతా బిజినెస్లు ఎట్లా అయితే ఉన్నాయో లైసెన్సులు, ట్రేడ్ లైసెన్సులు అన్నీ కూడా FAIC కానీ FSSI కానీ తర్వాత వచ్చేప్పటికి మరి వెయిట్స్ అండ్ మెల్స్ కానీ లేబర్ యాక్ట్ కానీ అన్ని లైసెన్సులు తీసుకొని ఫుడ్ బిజినెస్లో ఉన్నాం. కాబట్టి మంచి ఆహారం అందియాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాము. ఎవరైతే జెన్యూన్గా మనం బిజినెస్లో ఫుడ్లో క్వాలిటీ, క్వాంటిటీ, హైజీనిక్ ఉన్నప్పుడు మీ దగ్గరగా కస్టమర్ వస్తాడు. మేము పబ్లిసిటీ చేసుకోకల్లా, కార్డ్స్ పంచుకోకల్లా, ఫ్లెక్స్లు వేసుకోకల్లా. ఒక ఫంక్షన్ చేస్తే 1000 మంది ఫోన్ చేస్తే 1000 మందిలో నువ్వు ఇద్దరికి నచ్చినా 2 పిలుస్తారు. కాబట్టి ఇటువంటి రంగంలో ఉండి ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రోజున సుమారుగా 5,000 మంది క్యాటరర్స్ లిస్టు మా దగ్గర ఉంది. 5,000 మంది క్యాటరర్స్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో మా దగ్గర లిస్టు. వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ 2026 సంవత్సరంలో మళ్ళా ఒక కన్వెన్షన్ నిర్వహించి మేమందరం కూడా విజయవాడలో మంచి అధునాతనమైనటువంటి సౌకర్యాలతో స్టార్ హోటల్ ఇమేజ్తో మేము ఒక రూమ్స్ అట్లాగే వచ్చే ఫంక్షన్ హాల్ కూడా కట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. దానికోసమే ఈ యొక్క మొత్తం క్యాటరింగ్ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేస్తున్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా విజయవాడ ప్రజలందరికీ కూడా విజయవాడ క్యాటరర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.